నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేసిన మంచినే ప్రజలకు చెప్పుకుందాం. టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు. గోదావరి పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘం ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. రంగంలోకి దిగిన టాటా గ్రూప్ చైర్మన్, ఎయిర్ ఇండియాపై రోజువారీ పర్యవేక్షణ. చురుగ్గా రుతుపవనాలు, ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు. అయితే 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ అబిడ్స్ జీపీఓ వద్ద పోర్టు కార్డుల ఉద్యమం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి 6 గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డికి కవిత సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైందని 2016లో పోలవరం బనకచర్ల అంశమే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల హామీ ఏమైందని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తా ఉన్నది. ఈ 18 నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో, ముఖ్యంగా వృద్ధులకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు. వికలాంగులకు 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామని చెప్పింది. మహిళలందరికీ కూడా నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది. కానీ 18 నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిండ్రు. అవి చూసి సోనియా గాంధీ గారు ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కు అధికారం ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసిండ్రు, మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసిండ్రు, మీకు ఓటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసిండ్రు. అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన, అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం. హుందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు. ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే, కేసీఆర్ గారు కాదు. 2016లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే లేదు, రాలేదు. కేసీఆర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టలేదు. ఆ విషయం తెలిసి కూడా అబద్దాలు ఆడడం ముఖ్యమంత్రి గారికి అలవాటైంది. అబద్దాలు ఆడడం మానుకోండి, చెప్పిన పెన్షన్లు ఇవ్వండి, చెప్పింది చెప్పినట్టుగా స్కూటీలు ఇవ్వండి, చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయండి. ఎస్, పెడదాం అసెంబ్లీ, ఖచ్చితంగా పెడదాం. మీ ఫెయిల్యూర్స్ మీద పెడదాం, 6 గ్యారంటీలు ఇవ్వని దాని మీద పెడదాం, మహిళలను మోసం చేసిన దాని మీద పెడదాం. అప్పుడేం జవాబు చెప్తారో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా చూద్దాం. 2027లో జరిగే గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 12 మంది మంత్రులతో ఏర్పాటు చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ తదితరులు ఉన్నారు. గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉపసంఘం కార్యాచరణ రూపొందించనుంది. ఆయా శాఖల అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి సహకరించాలని
ప్రభుత్వం ఆదేశించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జైలుకు పంపిన ఆయన గుండె ధైర్యంతో ఉన్నారని లోకేష్ తెలిపారు. అయితే జైలు నుంచి చంద్రబాబు పులి మాదిరిగా బయటకు వచ్చారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం మాదిరిగానే ఆలోచన చేయాలని, అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయని, వాటి పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పులు ఉంటాయి. అవేంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం. తప్పును సరిచేసే వరకు పార్టీలో పనిచేయాలన్నారు. ఏ అధికారులు అయితే మన ఇబ్బంది పెట్టారో, ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, కొల్లు రవీంద్రన్న జైలుకు పంపించారో, ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ కొట్టించారంటే అదే మన ప్రజాస్వామ్యం, ప్రజల గొప్పతనం. అడుగడుగున మన ఇబ్బంది పెట్టారు, బయటికి రానిలా. బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, బయలుదేరుతామంటే రవణ కూడా మాతో ఉన్నారు. ఏకంగా గేట్లకి తాళ్లు కట్టేశారు. స్వామి, పులిని నీళ్ళని లోపల పెడతారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాలా. నేను చూసా, మొండి ధైర్యం మామూలుది కాదు బాయ్. అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. మొదటి శిలాఫలకం 1996లో, అంటే మొత్తం జైలుని 1996లో మోడర్నైజ్ చేశారు. చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. దాని పక్కన 2వ శిలాఫలకం ఉంది. అది 2014 నుంచి 19 మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళమో అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని. అంటే చివరికి జైలుని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఆ ఒక్క క్షణం బాధేసింది, బాధ కలిగింది నాకు. బాబు గారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఆయన ఒకటేనారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు, అన్ని ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ, కేసు అన్ని చదువుతున్నా, ఏం పర్వాలేదు, మీరు సరిగ్గా బయట పని చేయట్లేదు, ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే. అందరూ అనుకున్నారు బాబు గారిని జైల్లో పెడితే ఆయన కుమిలిపోతారు, ఇబ్బంది పడతారని. చూసాం కదా పులి. ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, సెల్యూట్లు కొడతారు, గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు, రెడ్ కార్పెట్ ఏమన్నా వేస్తారబ్బా. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మనం మర్చిపోకూడదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికల కోసమే పథకాలు తెచ్చేదని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నిక కోసమే దళిత బంధు తీసుకొచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ 18 నెలల్లో చేసిందని అన్నారు. అభూత కల్పనలతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని, రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ బీసీ మైనారిటీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రభుత్వం అది నడుస్తూ ఉంది. ఇలా రోజు పత్రికలో ఉండాలని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు ఏదో మాట్లాడతాడు, కేటీఆర్ ఏదో మాట్లాడతాడు, కవిత ఉనికోసం ఆవిడేదో మాట్లాడుతూ ఉంది. మేము చాలా సందర్భాల్లో చెప్పాము. నిన్న ముఖ్యమంత్రి గారు సాక్ష్యంగా చెప్పారు, మీ 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం, మా 18 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకి ఎక్కడికంటే అక్కడ సిద్ధము. అది రారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా, లేనున్నట్టుగా అబద్ధ ప్రచారం. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోషల్ మీడియాలో వచ్చేది అంతా కూడా వాస్తవం కాదు. అభూత కల్పనతో సోషల్ మీడియా నడుపుతా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. చాలా మంది తెలియని వాళ్ళు ఏదో ఫోన్లో రాగానే వాస్తవం అనుకుంటారు. 60% అబద్ధాలతో కూడుకున్న సోషల్ మీడియాని అసలు నమ్మొద్దు. వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, నిన్న జరిగిన సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కానీ, పార్టీ నిర్మాణం, నిన్న ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శితో కూడా మీటింగ్ జరిగింది.
అందరూ కష్టపడి పనిచేయాలని ఇవాళ రేపటి నుంచి వారు క్షేత్రస్థాయిలో పోతా ఉన్నారు. ఈ నెల 4న ఖర్గే గారు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. వారితో పిఎస్ సమావేశం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది. సాయంత్రం మా గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులని వారు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమ నిర్వహణ కొరకు మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రేపు మార్నింగ్ నుండి వారికి అలాట్ చేసినటువంటి పార్లమెంట్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోయి పనిచేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. పూణేలోని మెట్రో లైన్ ఫేజ్ 2 కోసం 3,626 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఆగ్రాలోని పొటాటో రీజనల్ సెంటర్ ఏర్పాటుకు 11.5 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా కోల్డ్ ఫీల్డ్ రిహాబిటేషన్ కోసం రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ కు 5,940 కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాకుండా దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవడంతో ఎమర్జెన్సీని ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ మంత్రివర్గం 2 నిమిషాల మౌనం పాటించింది. మరోవైపు ప్రధాని మోదీ పౌర హక్కుల అణచివేత మరియు మీడియాపై ఆంక్షల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలోనూ ఓ పోస్ట్ పెట్టారు. ది ఎమర్జెన్సీ డైరీస్ అనే పుస్తకం ఎమర్జెన్సీలో తన ప్రయాణం ఎలా సాగిస్తుందో వివరిస్తుందని పేర్కొన్నారు. రైట్, కేంద్ర కేబినెట్ పలు అంశాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పూణే మెట్రోకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆగ్రా పొటాటోకి సంబంధించి రీజనల్ సెంటర్కి కేటాయించినటువంటి నిధులు, అదేవిధంగా ఎమర్జెన్సీ పూర్తి అయ్యి దాదాపు 50 ఏళ్ళు అవుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక తీర్మానాన్ని హైదరాబాద్లోని హైటెక్ సిటీలో కో లివింగ్ కల్చర్పై మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే హాస్టల్లో యువతీ యువకులు కలిసి ఉండటం సమాజంలో అనైతిక ప్రవర్తనకు దారితీస్తోందని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ను నెంబర్ 1 సిటీగా నిలబెట్టాలంటే ఇటువంటి ప్రవృత్తిని కట్టడి చేయాలని, ఇలాంటి వ్యవహారాలపై ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉండగా ఇప్పుడు లవ్ మర్డర్స్ పెరిగాయని అన్నారు. సాఫ్ట్వేర్లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే, కో లివింగ్ అంటే ఇద్దరు, అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు, ఒకే రూమ్ లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద మా ఎవరు మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ఇవాళ స్కూల్ కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టళ్లలో లేడీస్ హాస్టల్ వేరుంటుంది, మగవాళ్ళ హాస్టల్ వేరుంటుంది. కానీ ఇది కో లివింగ్ స్పేసెస్ అని పెట్టేసిందండి. ముఖ్యంగా ఏది మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏదైతే ఏరియాలు ఉన్నాయో, గోపనపల్లి కానీ అన్ని ఏరియాలలో ఇది స్పేస్ పెట్టి ఆడపిల్ల మగపిల్ల ఒకే రూమ్లో ఉంటారట. ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సిస్టమ్ బాగలేదు. ఇప్పటికే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఆడపిల్ల రూములో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. సాఫ్ట్వేర్లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే, కో లివింగ్ అంటే ఇద్దరు,
అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఒకే రూమ్ లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద మా ఎవరు మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ఇవాళ స్కూల్ కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టళ్లలో లేడీస్ హాస్టల్ వేరుంటుంది, మగవాళ్ళ హాస్టల్ వేరుంటుంది. కానీ ఇది కో లివింగ్ స్పేసెస్ అని పెట్టేసిండండి. ముఖ్యంగా ఏది మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 82 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు డార్మెటరీ గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షా రంగ అభివృద్ధిలో బాలికలకు మరింత అనుకూల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ తెలిపారు. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద నారాయణపురం రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తమకు భూములను పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సమస్య చెబుతున్న జీవోలు అడుగుతున్నారని వాపోయారు. తమ సమస్యను పట్టించుకోకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మా గ్రామానికి 60 ఏళ్ల పట్టా భూములను రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రిజర్వ్ ఫారెస్ట్ లా గడిపారు. రిజర్వ్ ఫారెస్ట్ లా 2021 ఫిబ్రవరి 9న ఎన్ఓసి ఇచ్చారు. గత గవర్నమెంట్ ఎంజాయ్మెంట్ సర్వే చేపించి 600 ఎకరాలకు ఇచ్చింది. మిగతా 1120 ఎకరాలకు ఎంజాయ్మెంట్ సర్వే చేసి రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని ఉంటే మేము గత సంవత్సరం సచివాలయం ముట్టడి చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 94 జీవో ఇచ్చి అడవి అని తొలగించాడు. భూభారతి చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు గౌరవ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ నారాయణపురానికి 7 సంవత్సరాల నుంచి రైతు బంధు, రైతు బీమా ఏ పథకాలు అందట్లే, ధరణి వల్ల వాళ్ళకి ఆ గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు మేము ఈ భూభారతిలో ఆ సమస్య పరిష్కారానికి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. ఆ గ్రామానికి వెంటనే పాస్బుక్లు ఇవ్వాలి, అన్యం పుణ్యం మేరగని భూమిని నమ్ముకున్న రైతుకు న్యాయం చేయాలని జిల్లా అధికారులకు చెప్పిన సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఈ జిల్లా కలెక్టర్ వచ్చి సంవత్సరంన్నర అయింది. రోజు పోయి కాళ్ళు మొక్కుతున్నాం. ఈ ఆఫీసులో ఎవరినైనా అడగండి, రోజు వచ్చి మొక్కుతున్నాం. జిల్లా కలెక్టర్ రోజు దగ్గర రేపు చూస్తా, ఇవాళ చూస్తా, రేపు చూస్తా. 5 నిమిషాల ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం 5 నిమిషాల పాస్బుక్ ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్కు ఉన్నది. కానీ గవర్నమెంట్ కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల మా గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అందరికి ఇచ్చింది, మా గ్రామానికి వస్తలేదు. మేము ఏమైనా పాకిస్తాన్ లో ఉన్నామా? మేము మా తెలంగాణలో మేము లేమా? మేము రైతులం కదా, మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఎంజాయ్మెంట్ ప్రకారం వెంటనే ఇచ్చి మా గ్రామ రైతులకు రైతు బంధు, రైతు బీమా, పంట రుణాలు అన్ని పథకాలు అమలు అవ్వాలి. పాస్బుక్ మనిషి శ్వాస ఆడాలంటే గుండె డబ్బు కొట్టుకోవాలి. రైతు భూమిని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన పాస్బుక్ ఉంటేనే అర్హత ఉంటది. రైతు బంధు వస్తలేదు, పట్టా వస్తలేదు, లోన్ ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు. దయచేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుతున్నాం. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆయన ఒక్క పని చేస్తలేడు. మాకు నేను కాలు మోకినా సార్, మేము చేసాం, మీరు జిల్లా కలెక్టర్ జీతం ఆపితే మీకు ఎట్లుంటుంది సార్? మాకు రైతు బంధు వస్తలేదు, రైతులు చచ్చిపోతున్నామని అంటే ఆయన చేస్తలేడు. ఆయన నిర్లక్ష్యం వీడాలి. మాకు నారాయణపురం రైతులకు ఎంజాయ్మెంట్ పాస్బుక్ ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు వెంటనే జారీ చేయాలి. మేము మీ కలెక్టర్ ఆఫీస్ని వీడేది లేదు. రేపు కలెక్టర్ ఎంఆర్ ఆఫీస్ రోజు కార్యక్రమం కలెక్టర్ ఆఫీసులో పండుకుంటాం. మా బుక్ ఇస్తేనే పోతాం, లేకపోతే మా గ్రామ రైతులు ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాం. If you built an updates, keep watching 4Sides TV.